హాయ్ ఆల్. రివ్యూ ఆఫ్ మూవీ 45. ప్రజెంట్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ జీ5లో అవైలబుల్గా ఉంది. రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes ఉంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిన వినయ్ అలియాస్ రాజ్ బి షెట్కి ఒకరోజు ఒక కల వస్తుంది. ఆ కల్లో ఒకరోజు ఆఫీస్కి వెళ్తుండగా ఒక కుక్కని గుద్దేసి చంపేస్తాడు. తర్వాత అతను రియల్ లైఫ్లో ఏం జరిగింది అనేదే మిగతా స్టోరీ. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ అంతా మరీ బోరింగ్గా అనిపించింది. ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ కానీ ఎంగేజ్ చేసిన ఫీల్ అయితే రాలేదు. గరుడ పురాణం అనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకి ఏ రోజు ఏమవుతదనేది గ్రాఫిక్స్ అండ్ వీఎఫ్ఎక్స్‌లో చూపించిందైతే అస్సలు బాలేవు. ఆత్మ విజువల్స్ అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. మెయిన్ మూవీ స్టోరీ అంతా సెకండ్ హాఫ్‌లోనే ఉంది. ఎప్పుడైతే శివరాజ్ కుమార్ ఎంట్రీ అవుతారో, అక్కడి నుంచి మూవీ అంతా కొద్దిగా పికప్ అయ్యి, అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్‌గా అనిపించింది. మెయిన్‌గా చెప్పాలంటే లాస్ట్ 30-40 మినిట్స్ చాలా బావుంది. విజువల్స్‌గా బాగా చూపించకపోయినా, కాన్సెప్ట్ వైస్ బాగా చూపించారు. క్లైమాక్స్ ప్రిడిక్టబుల్‌గా ఉన్నా, నాకైతే మూవీ అంతటికి శివరాజ్ కుమార్ డిఫరెంట్ గెటప్స్, ఉపేంద్ర గ్యాంగ్ మధ్య వచ్చే ఫైట్ సీన్ ఈ ఒక్క పోర్షన్ కొద్దిగా నచ్చింది. మెయిన్‌గా ఈ మూవీకి గ్రాఫిక్స్ అండ్ వీఎఫ్ఎక్స్ మైనస్ అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా శివరాజ్ కుమార్ ఉన్న సీన్స్‌లోను మాత్రమే బావుంది. మూవీలో మిగతా ఎక్కడ కూడా అంత అనిపించలేదు. హీరోయిన్ రోల్ కూడా ఏమంత లేదు. ఏదో 2 సీన్‌లో పెట్టారంతే. పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే రాజ్ బి శెట్టి, ఉపేంద్ర డీసెంట్‌గా చేశారు. మెయిన్‌గా శివరాజ్ కుమార్‌ది ఇంపాక్ట్‌ఫుల్ క్యారెక్టర్ అండ్ బాగా చేశారు. ఓవరాల్‌గా ఈ మూవీ నాకైతే నచ్చలేదు. ఓపిక ఉన్న వాళ్ళు లాస్ట్ 30, 40 నిమిషాల కోసం, వచ్చే సీన్స్ కోసం వన్ టైమ్ ట్రై చేయొచ్చు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.